హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చాలా చాలా హెల్తీగా ఉండే మైక్రో గ్రీన్స్ పప్పు చేసుకుందామండి. మైక్రో గ్రీన్స్‌లో చాలా పోషక విలువలు ఉంటాయి. ఎన్నో పోషకాలు ఉంటాయన్నమాట మైక్రో గ్రీన్స్ వాడితే. హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఇప్పుడు మనకి మొలకలు వేసుకుంటాం కదా! ఆ మొలకల్లోనే కాస్త పెద్ద మొలకలొస్తాయన్నమాట. పెద్ద మొలకలొచ్చి 2 ఆకులొచ్చిన దాన్ని మైక్రో గ్రీన్స్ అంటారు. అలాంటివి వాడుకుంటే చాలా హెల్త్‌కి మంచిదనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను మెంతి కూరతోటి ఇప్పుడు పప్పు చేస్తున్నాననమాట. మెంతి, మైక్రో గ్రీన్స్. అది కూడా డైరెక్ట్‌గా కుక్కర్‌లోనే చేసేసుకుంటున్నానండి. కుక్కర్‌లో పోపు వేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించేసుకున్నాను. కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాను. అలాగే మైక్రో గ్రీన్స్ కూడా చివర్లో ఉంటాయి కదా! ఆ వేరు లాంటివి కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని డైరెక్ట్‌గా కట్ చేయకుండా ఇంకా ముక్కల కింద కట్ చేయకుండా మొత్తం ఆపడంగానే వేసేసుకున్నాననమాట. వేసేసుకుని ఇప్పుడు దీంట్లో మెంతి కారం వేశానండి. ఒక స్పూన్ మెంతి కారం వేశాను కారానికి. అలాగే ఉప్పు కూడా వేసేసుకొని మగ్గించేసుకున్నాను. ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నది పెసరపప్పు అనమాట. ఈ పెసరపప్పు నేను పచ్చడి కోసం నానబెట్టుకున్నాను. పచ్చడి కోసం నానబెట్టుకున్నది పప్పు అయ్యిందనమాట. ఒకదాని కోసం చేసింది నానబెట్టుకుంటే ఒకటి చేద్దామనుకుని ఇంకొకటి చేశాననమాట. అయితే మార్కెట్‌కెళ్ళినప్పుడు ఆకుకూరలు ఆమె మా మా వారిని ఈ మెంతి కూర తీసుకో సారు చాలా బావుంటుందని చెప్పి ఫోర్స్ చేస్తే, ఇంక మా వారు ఇంకా అలా అడిగితే తీసుకోకుండా ఉండలేరు. పాపం పోనీలే అడుగుతున్నారు గదా! అని చెప్పి తీసుకొస్తారనమాట. నేనైనా అంతే నా ఫ్రెండ్ అనమాట. "తీసుకో అమ్మ చాలా బావుంటుంది" అని చెప్తుంది. ఆ అమ్మాయి చెప్పినట్టుగానే అవన్నీ కూడా చాలా బావుంటాయి. ఇది ఈ వి మెంతి కూర అన్నది వెంటనే తెచ్చుకున్న వెంటనే చేసేసుకోవాలండి. అది ఒకరోజు ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఇలాగ ముద్దగా అయిపోతుంది. వాళ్ళు నీళ్ళు కొడతారు కదా! లేతగా ఉంటుంది కదా! అందుకని పాడైపోతుంది. అందుకు తెచ్చిన వెంటనే చేసేసుకోవాలి కాబట్టి, నేనైతే ఈ పెసరపప్పు ఎలాగో నానబెట్టాను కదా! ఇంకా పచ్చడికి బదులు పప్పు చేసేద్దాం అని చెప్పి పప్పు చేసేసాననమాట. కుక్కర్ కూడా అయిపోయింది. ఒక 3 విజిల్స్ వచ్చాయి. ఆపేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఇప్పుడు చూపిచ్చా చూడండి వంకాయలు లేతగా నవనవలాడుతూ ఉన్నాయి వంకాయలు. చాలా బాగున్నాయి. ఇవి ఊరు వంకాయలనమాట. అంటే నేను ఊరు వెళ్లి తెచ్చుకోలేదనుకోండి. ఆ వంకాయలు మా దగ్గర మార్కెట్‌లో అమ్ముతుంటారు. వచ్చినప్పుడు తప్పనిసరిగా తీసుకుంటాననమాట. మిస్ చేయకుండా ఖచ్చితంగా ఆ వంకాయలు తీసుకుంటాము. వంకాయ కూరలో పెద్దగా హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. కాబట్టి మనం యాడ్ చేసుకుందాం. మంచి హెల్తీగా ఉండే ఒక మంచి వంకాయ కూరని చేసుకుందామండి. వంకాయ ఇష్టం లేని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. అందులో మేము కూడా వంకాయ ప్రాణం అనమాట. చాలా ఇష్టము. ఖచ్చితంగా వంకాయలు మార్కెట్ నుంచి ఒక 2, 3 రకాలైనా తెచ్చేసుకుంటాం వంకాయలొచ్చినప్పుడు. అలా ఉంటుందనమాట. ఈ వంకాయలు కనిపిస్తే అస్సలు వదిలిపెట్టము. ఊరు వంకాయలు కదా! ఇలా వేయగానే అలా మగ్గిపోతుంది. చాలా లేతగా ఉంటాయన్నమాట. అందుకని ఆ వంకాయలన్నీ ఉప్పు నీళ్ళు వేసుకుని, ఉప్పు, పసుపు వేసుకుని ఆ నీళ్ళల్లో తరిగేసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు పోపు వేయించుకుందాం వంకాయ కూరకి. ఆ పోపు కూడా సూపర్‌గా ఉంటుందండి. ఈ రకంగా చేసి చూడండి చాలా బావుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్‌లో ఒక 5, 6 మెంతి గింజలు వేసుకోండి. ఒక 5, 6 ఆవ గింజలు వేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత బాదాం గింజలు ఒక 8-10 బాదాం గింజలు వేసుకోండి. అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ధనియాలు వేసి వేయించేసేయండి. అవి వేగిన తర్వాత లాస్ట్‌లో జీలకర్ర వేసి వేయించండి. ఎండుమిరపకాయలైతే వేయలేదు నేను. చూడండి ఎండుమిరపకాయలు వేయలేదు, పచ్చిమిరపకాయలు కూడా కూరలో వేయలేదు. వేయకుండానే వేయించుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపించింది చింతపండు అనమాట. చింతపండు వేసుకోండి సూపర్‌గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మెంతులు వేసాను చూడండి. మెంతులకి చింతపండు వేస్తే ఆ రుచి అసల చెప్పలేనంత రుచి అనమాట. చాలా బావుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కొబ్బరి కూడా వేసుకున్నాం మనం. ఇన్ని రకాల పప్పులు అలాగే కొబ్బరి ఇవన్నీ బాదాం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత హెల్తీ కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అసల హెల్త్ బెనిఫిట్స్ లేని వంకాయ కూర కూడా హెల్తీగా చేసేసుకుంటున్నాం అనమాట. చాలా రుచిగా ఉంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది. ఇవన్నీ వేగిపోతున్నాయి చూసారా? చాలా చక్కగా వేగిపోయినాయి కొబ్బరి ఇవన్నీ కూడాను. వేగిన తర్వాత మనం ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. దీంట్లోనే మళ్ళీ కూర చేసుకోవాలి కాబట్టి ఈ పోపంతా తీసుకొని ఒక ప్లేట్‌లోకి వేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వంకాయలైతే నేను ఒక అరకిలో వంకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నామండి.
ఈ అరకిలో వంకాయలు చేసుకుంటే ఎక్కువైపోతుంది నాకు, మా వారికి, ఇద్దరికి. అందులోనూ నైట్ టైం చేస్తున్నాను. పొద్దున్నుంచి ఫాస్టింగ్ ఉండి రాత్రి కదా తినేది, అందుకని సగం వంకాయలే చేస్తున్నాను. ఆ వంకాయలు ఉప్పు, పసుపు, నీళ్ళలో ఉప్పు, పసుపు వేసుకుని ఈ వంకాయలు శుభ్రంగా తరిగేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్, చూసారు కదా, ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. వంకాయ కూరకి కొద్దిగా ఆయిల్ పడుతుంది బాగానే. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ తరిగిన వంకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే వెలిగించలేదండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగిద్దామని చెప్పి ఆగానమాట. కొద్దిగా పైన ఉప్పు వేసేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వంకాయలు వేసిన తర్వాత వెంటనే ఉప్పు వేసేయాలి. వేయకపోతే కంట్రెక్కిపోతుంది. ఉప్పు నీటిలో తరుక్కున్నా సరే మనం మూకుట్లో వేసిన తర్వాత ఉప్పు వేసేసుకోండి. తొందరగా మగ్గుతుంది, కంట్రెక్కిపోకుండా ఉంటుంది. ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఈ ఉప్పు, పసుపు, ఆయిల్ ఇవంతా కూడా ముక్కకి పట్టేటట్టుగా శుభ్రంగా కలిపేసుకోండి. ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది. దీన్ని కాసేపు మగ్గించేద్దాము. అలాగే పోపు వేయించుకున్నవన్నీ ఇలాగ పక్కన పెట్టేసుకుంటే మనం ఇప్పుడు ఈ పప్పు అయితే ఉడికిపోయింది కదా, కుక్కర్ చల్లగా అయింది. ఇప్పుడు ఇది మెదుపుకుందాము. ఇదిగోండి, పప్పు అయితే ఇప్పుడు ఇలాగా మెదిపేసుకుంటున్నాను. అయితే ఇది మామూలుగా వండే దానికంటే కూడా ఇది ఎక్కువసేపు నానబెట్టాను కదా, పచ్చడి కోసం అని నానబెట్టిన పప్పు కదా, అందుకని బాగా మెత్తగా మెదగబడదు. మెదుగుతుంది కానీ చాలా మెత్తగా లక్కలాగా పేస్ట్ లాగా అయిపోదన్నమాట. ఇట్లా ఎక్కువసేపు నానబెట్టింది పొడి పప్పులు చేసుకుంటే బాగుంటుందండి. చాలా పొడి పొడిగా అట్లా వస్తుందన్నమాట. ఇది ఒక 3 విజిల్స్ వచ్చినా కూడా అంత బాగా మెత్తగా అవ్వలేదు, కానీ బాగుంది. ఒక మోస్తరుగా అయింది, కానీ టేస్ట్ అయితే బాగుంది. మైక్రో గ్రీన్స్ అనేది చాలా హెల్దీ కదా, ఇలా చేసుకోండి. సూపర్గా ఉంటాయన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందులో మెంతికారం వేసాం కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనం వేయించుకున్న పోపు అంతా కూడా మిక్సీలో వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందామండి. మిక్సీలో పొడి పొడిగా అయ్యేటట్టుగా చేసుకుందాం. నీళ్లు పోసుకోకుండా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు కూర కూడా ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. చూసారా, కూర అంతా చక్కగా ముక్కంతా మగ్గిపోయింది, చాలా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కారాన్ని మనం మిక్సీలో వేసుకున్నాం కదా, ఈ పొడి అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం, కూరలో వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ జార్లో మొత్తం ఏది లేకుండా మొత్తం అంతా తుడిపేసి మొత్తం ఊర్చి మరీ వేసేసాను. అయితే ఇప్పుడు కారం అయితే మనం మామూలుగా మిరపకాయలు ఏం వేయలేదు కదా, పచ్చిమిరపకాయలు వేయలేదు, ఎండుమిరపకాయలు వేయలేదు. ఇప్పుడు పొడి కారం వేసుకుందాము. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. ఓన్లీ రంగు కోసమే, రుచి కోసం కాదు, చూడడానికి బాగుండడానికి మాత్రమే. ఈ రుచి కోసం ఇప్పుడు వేసే కారం అండి. ఇది రెగ్యులర్గా వాడే కారం అనమాట. కమ్మగా ఉంటుంది, ఎక్కువ కారం ఉండదు, మీడియంగా ఉంటుంది. రంగు కూడా బాగుంటుంది. ఈ కారం ఇప్పుడు వేసింది, సెకండ్ టైం వేసింది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. అలాగే కలిపేసుకోవాలి. కారం సరిపడా, మీకు రుచికి తగ్గట్టుగా కారం వేసేసుకోండి. నాకు సరిపడా కారం వేసుకున్నాను. ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట. కూరకంతా పట్టేటట్టు కలిపేసుకోండి. ఇలా ఇప్పుడు ఇలాగ కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో కొంచెం ఇంకా ఏదైనా అడుగుబడుగు మిగిలిపోయిందేమో దాంట్లో ఒకసారి తోల్చేసి నీళ్లు పోసేద్దామని చెప్పి కొద్దిగా నీళ్లు పడతాయి దీంట్లో, కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటే మగ్గుతుంది అనమాట. అందుకని ఎటు నీళ్లు పడతాయి కదా అని చెప్పి నేను మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు పోసేసి బాగా ఇలా కుదిపేసి ఆ నీళ్ళని దీంట్లో పోసాను. ఎందుకు వేస్ట్ చేయడం, బాదాము, కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, ఏదైనా ఉంటే దీంట్లోకి వచ్చేస్తుందని చెప్పి అవన్నీ వేస్ట్ చేయకూడదని చెప్పి అలా కలుపుకుని నీళ్లు పోసేసుకున్నాను అనమాట. ఇందులో ఒకసారి ఇలా కలిపేసుకోండి శుభ్రంగాను చక్కగా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇలాగా మగ్గిపోతుందండి. కూర అంతా చక్కగా అయిపోతుంది. మీకు కావాలనుకుంటే కనుక ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి. నాకు ఇంకైతే అవసరం లేదనిపించింది. సరే, శుభ్రంగా కలిపేసుకున్నాను. కలిపేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలకి కలిపి చూద్దాం దాన్ని. ఈలోపు పక్క స్టవ్ మీద నేను అన్నం పెట్టుకున్నాను అనమాట. రైస్ కూడా అయిపోవచ్చింది. చూసారా, ఇలా గుచ్చితే గరిటికేమో అంటుకోవట్లేదు. అయితే అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసుకుని ఈ గిన్నె కూడా తీసుకుని
ఈ పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పి ఇలాగా పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు కూరని ఆఫ్ చేసేసుకున్నాక ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి. ఇక కిందకి దించేసుకుంటే అయిపోయినట్టే. మన కూర అయిపోయిందండి. ఎక్సలెంట్ అనమాట. సూపర్ వంకాయ కూర చాలా చాలా రుచిగా ఉంటుంది. చింతపండు కొద్దిగా చింతపండు వేసుకున్న దానికే అద్దిరిపోయే టేస్ట్ అనమాట. ఈ విధంగా ఎంతమంది చేస్తారో కింద కామెంట్ చేయండి. వంకాయ కూర ఇష్టమున్న వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మాకైతే చచ్చేంత ఇష్టం అనమాట. ఇంట్లో అందరికీ ప్రతిరోజు వంకాయ చేసిన బోర్ కొట్టదనమాట. ఇష్టంగా తింటారు. వంకాయ కూర, వంకాయ పచ్చడి, వంకాయ ఊరగాయ కూడా చేస్తాను నేను. అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి పప్పు, మైక్రో గ్రీన్స్ పప్పు. ఇవాళ ఎంత హెల్దీయో, సూపర్ హెల్దీ అనమాట. ఈ రకంగా చేసుకోండి. మీరు కూడా చాలా హెల్దీగా ఉండండి, అందరూను ఆరోగ్యంగా ఉండండి. హెల్దీ రెసిపీస్ మన వారణాసి వంటిల్ ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన వాళ్ళకి, మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక మీద కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలా వరకును. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా.